హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇది స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్లకి ద బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను కాకరకాయలు అటు ఇటు కాళ్ళ తీసేసుకొని క్లీన్ చేసుకున్నానండి. మళ్ళీ నీళ్లు మార్చి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నానండి. చూడండి, కాకరకాయలు పైన గరుకు నేను తీయలేదండి. చూడండి, చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, నేను ఇక్కడ కాకరకాయలకి పైన గరుకు తీయలేదు. చూడండి, ఇలాగే ఉండాలండి. ఇక్కడ నేను రౌండ్గా కట్ చేసుకుంటున్నా. చూడండి ఒక్కసారి. ఈ కర్రీకి ఇలా రౌండ్గా కట్ చేస్తేనే బాగుంటుంది అన్నమాట. చూడండి, మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదండి, మిడిల్లో కట్ చేసుకోవాలన్నమాట. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను దీంట్లో షుగర్ అంటూ వేయనండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది డయాబెటిక్ పేషెంట్లకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం కట్ చేసేసుకున్నాను. చూడండి, అలా గరుకు ఉంచేసుకోవాలండి. ఈ గరుకు ఉండడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట కర్రీ. ఇక్కడ ఈ గరుకు ఎందుకు తీస్తారంటేనండి, పసర స్మెల్ వచ్చిద్దేమోనని అలా ఆ గరుకు తీసేస్తారనమాట. ఏం అవసరం లేదండి. ఇక్కడ నేను ఉప్పు పసుపు వేసుకొని ఇలా చూడండి, గోరెచ్చని నీళ్ళతోనే ఉడకపెట్టాను అనమాట. చూడండి, గోరెచ్చగా వస్తున్నాయి. ఇలా ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ పోసుకొని చక్కగా కుసేపు లిడ్ పెట్టేసుకొని దీన్ని ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ నాకు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పసుపు పట్టేసేసి ముక్కలకి చాలా కలర్ఫుల్గా వచ్చినాయి. ఇక్కడ నేను ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుంటానండి. ముక్క ఏమాత్రం ఒడిగాడదండి. ఒడిగారిపోద్ది అంటారు కదా, అలాగేం ఆరదు. చూడండి, చక్కగా కొబ్బరి ముక్కలేనే ఉంది. గట్టిగా అటు మెత్తగా కాకోకుండా ఉందండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూడండి. దీంట్లో మనం మసాలా వేసుకుంటాం కదండి, చాలా చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది. నేను ఆ మసాలా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. నేను ఇక్కడ తీసేసుకున్నానండి మొత్తం. ఇవి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఆరబెట్టినాక ఇగోండి ఇలా గట్టిగా పిండుకోవాలన్నమాట. వాటర్ అంతా వచ్చేస్తుందండి. అప్పుడు మనకి దీంట్లో ఉన్న కాస్తంత చిరుసేది అంటారు కదండి, ఆ చేదు వచ్చేస్తుంది. చూడండి, మనకి ఇక్కడ ఇది పిండుకున్నా సరే మొక్కేమీ చితికిపోదండి, రౌండ్గానే ఉంటుంది. అలా వాటర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. అలా పిండుకోవాలండి. చూడండి, కరెక్ట్గా నేను చేసిన ప్రాసెస్లోనే మీరు కూడా చేయండి. ఈ కర్రీ ఖచ్చితంగా 4-5 రోజులు నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు. ఇక్కడ చూడండి, నాకు రౌండ్గానే ఉంది, ఏమాత్రం ఇరిగిపోలేదు. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఈ మాదిరిది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని
ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ డీప్ ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకోండి. ఫ్రైలకి ఎక్కువ ఆయిల్ పట్టిద్ది ఫ్రెండ్స్. ఆయిల్ లేకోకుండా ఏ కర్రీ నిల్వ ఉండదు. చూడండి ఒకసారి. ఇక్కడ నేను కరెక్ట్గా ఒక 100 గ్రాముల వరకు తీసుకుంటున్నానండి ఆయిల్. చూడండి ఇక్కడ నేను తాలింపులు వేసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి వేసానండి. ఇక్కడ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలు వేగుతాం వల్ల చక్కగా ఆ ఫ్లేవరు ఆ నూనెలోకి పట్టిద్దండి, ఆయిల్లోకి. చూడండి ఆ తాలింపులతో పాటు వేగిపోతాయి అన్నమాట పచ్చిమిర్చి కూడా. ఇక్కడ నాకు తాలింపులు వేగిపోయినాయండి. పచ్చిమిర్చి కూడా లైట్గా వేగిపోయినాయి. ఇక్కడ నేను ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టుకొని వేపుకుంటామేనండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఆనియన్ కొంచెం నాకు మగ్గిపోయింది. లిడ్ పెట్టుకుంటాం వల్ల త్వరగా మగ్గిద్దండి ఆనియన్. ఇది ఇంకా ఇక్కడి నుంచి మనం లిడ్ పెట్టక్కర్లేదండి. చక్కగా చూడండి గోల్డెన్ కలర్లో వేగిపోయింది. అక్కడి నుంచి నేను ఇక లిడ్ పెట్టలేదండి. ఇలా వేగిపోద్ది అనమాట. కొంచెం సేపు వేగితే చాలండి. ఇగోండి ఇలా వేగితే చాలన్నమాట. ఇక్కడ నేను ఇగోండి ఇవి వేసేస్తున్నాను కాకరకాయ ముక్కలు. మనకి ఇక్కడ పూర్తిగా డ్రై అయిపోయినాయి కాకరకాయ ముక్కలు. చూసారా, వాటర్ అంతా పిండేసుకుంటాం కదా. ఇలా కూడా ట్రై చేయండి. కొంతమంది షుగర్ వేసేస్తారు, దీంట్లో షుగర్ ఏమి వేయనవసరం లేదండి. ఇలా వేగిపోద్దండి. దీని మీద లిడ్ పెట్టనవసరం లేదండి, లిడ్ పెట్టమాకండి, ఇలాగే మగ్గిపోవాలన్నమాట. వేగిపోద్ది చక్కగా. నాకు ఇక్కడ తిప్పుతూ కుదరట్లేదండి. నేను ఒక చేతితోనేమో ఫోన్ పట్టుకున్నాను కదండి. వీడియో ఒక్కదాన్నే తీసుకుంటాం వల్ల కుదరట్లేదు నాకు. ఇక్కడ చూడండి నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానని చెప్పాను కదా. ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం వేసానండి. దీంట్లో చూడండి ఒక ఎల్లుల్లిపాయ వేసేసాను. చిన్న పాయ అన్నమాట. ఒక ఎల్లుల్లిపాయ వేసాను. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. పసుపు, సాల్ట్ అండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కారాలు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇక్కడ నేను చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకుంటున్నానండి. ఇది నేను రోట్లో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఇగోండి ఇలా చక్కగా ఏగిపోతూ ఉంటాయండి. ఇగోండి నేను మిక్సీ పట్టుకున్నాను చూడండి. ఇట్లా కొంచెం బరకగానే ఉండాలండి. మరీ స్మూత్గా అయితే కూర అంత టేస్ట్ ఏమి రాదు. చూడండి, అందుకే నేను రోట్లో చేద్దాం అనుకున్నానండి కానీ ఇంకా లైట్గా పట్టేశాను, మిక్సీ పట్టేశాను. ఇక్కడ నాకు తిప్పడం కుదరట్లేదండి. దీంట్లో నెయ్యి కూడా వేసుకుంటారండి, చాలా బాగుంటుంది. నేను వేసానండి కానీ ఆ వీడియో స్కిట్ అయిపోయింది. చూడండి ఇక్కడికైతే కర్రీ పూర్తయిపోయిందండి.
నేను లిడ్ పెట్టేసుకున్నాను, స్టవ్ కట్టేసుకుంటున్నానండి. ఇవాళకైతే ఫుడ్ వీడియో లేదండి. చూడండి, కర్రీ అయితే నాకు చాలా కలర్ఫుల్గా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.